శారదా, నీ అమ్మ నాన్న లేకపోయినా నీ చెల్లెలకి ప్రేమగా పెళ్లి చేశావు. ఇప్పుడు ఎంతో బాధ్యతగా సీమంతం కూడా చేస్తున్నావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. ఆడదానికి పెళ్లి తర్వాత వచ్చే ఆనందకరమైన ముచ్చట ఈ సీమంతమే కదే. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ సరదా మనకున్నంతలో చేయకపోతే ఎలాగా? వస్తానే. ఏమిటి లత, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. ఏమీ లేదని నువ్వు దాచినంత మాత్రాన నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేననుకుంటున్నావా? అమ్మలా చూసుకుంటానని మాటిచ్చానే గాని నీకు సీమంతం జరిపించాలన్న ఆలోచనే నాకు రాలేదే. అవునండి, ఎవరూ లేని అనాథలాగా లత ఎందుకుండాలి? తొలిసారిగా తల్లి కాబోతుంది. ఏవో ఆశలు కోరికలు ఉండడం సహజమే కదా. అందుకే దానికే సీమంతం చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. ఎంత ఖర్చైనా సరే గ్రాండ్ గా జరిపించు. మీరు ఒక్కసారి ఇస్మాయిల్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో, శాంతి ఉందండి? ఉన్నారండి? కొంచెం పిలుస్తారా? 1 minute. శాంతి, శాంతి. హలో, పైన ఉన్నట్టున్నారు. 1 minute పిలుస్తాను. శాంతి. లత, లత, లత. ఇంకో 2 గంటలు చూసి ఆపరేషన్ చేద్దాం. ఈలోపు నేను ఎనస్థెటిస్టిక్ కబుర్ చేస్తాను. ఓకే డాక్టర్. లతకు ఆపరేషన్ చేయడం తప్పదా? లోపల బిడ్డ తిరగబడిందేమోనని అనుమానంగా ఉంది. ఆపరేషన్ చేయడం వలన తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం రాదు కదా? ఏమీ ప్రమాదం లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడక. డాక్టర్, ఆపరేషన్ కన్సెంట్ ఫామ్ లో పేషెంట్ భర్త సంతకం కావాలన్నారు. భర్త? ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎలాగొస్తాడు? ఏమండి, పోనా సంతకం ఏదో మీరు చేసేయండి. భర్తగా కాకపోతే కనీసం గార్డియన్ గానైనా చేయొచ్చు. ముందు సంతకం ముఖ్యమండి. ఇప్పుడు మీరు భర్త అవునా కాదా అని ఎవ్వరు వచ్చి అడగరు. కానివ్వండి. ఏమండి, అమ్మవారి గుడికి వెళ్ళి లత కోసం దండం పెట్టుకుని వస్తాను. మీరు ఇక్కడే కూర్చొని ఏదైనా అవసరమైతే చూడండి. జానకి, 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 జానకి. లత, నీకేం భయం లేదే? నేనున్నానుగా. నేను బ్రతకనేమోనని అనుమానంగా ఉంది. లత, అలా మాట్లాడకే. పోతున్నాననే బాధ నాకు లేదు, కానీ పోయే ముందు మనసులోని బాధ ఆయనకు చెప్పుకోవాలి. ఒక్కసారి ఆయన పిలిపించవే. ఇప్పుడే పిలుస్తానుండో. నీకేం పర్వాలేదు కదా, భయపడకు.
గాల్లో దీపం లాంటి బ్రతకండి నాది. ఏ క్షణంలో ఆరిపోయినా ఆశ్చర్యం లేదు. లత, అవునండి, సుమంగళిగా పోవాలని ఆడదానిగా నా ఆఖరి కోరిక. మీ చెయ్యి అందుకుని నడిచే అదృష్టం నాకు లేకపోవచ్చు. కనీసం మీ చేత్తో కట్టిన తాళితో శ్మశానానికి వెళ్లే అదృష్టమైన నాకు కల్పించండి. లత, అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకునొచ్చానే. నీకేం భయం లేదు. కోరిన కోరికలు తీర్చే తల్లే. నా కోరిక ఏమిటి తాళిబొట్టు? కట్టవలసిన మనిషి వచ్చి కట్టి వెళ్ళారే. అంటే రామ్మోహన్ రావు? అవునే. ఇంతకాలం నన్ను కాదనుకున్నా ఆయన నన్ను చూడటానికి వచ్చారు. నేను మీ సంసారంలోకి అడుగు పెట్టను. మీ భార్య భర్తలకు అడ్డురాను. నేను వెళ్ళిపోతున్నాను. నాకు నా ఆఖరి కోరిక మీ ఇల్లాలిగా పోవాలండి అని నేను చెప్పడంతో తను కాదనలేకపోయారు. నా మెడలో తాళి కట్టారు. నాకు తెలిసే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో అతను నీ దగ్గరికి వచ్చి తీరుతాడని నాకు తెలుసు. గుడ్ న్యూస్ శాంతి. లతకు మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే. నేను వెళ్ళి చూడొచ్చా? మీకంటే దానికి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారండి? కాసేపట్లో రూమ్లోకి తీసుకొస్తాం. తప్పకుండా చూడొచ్చు. లత, నేను చెప్పానా అమ్మవారి దయ వల్ల నీకు ఏం జరగదని? బాబాని ముద్దొస్తున్నాడు కదండి. అవును. బాబు అంతా వాళ్ళ నాన్న పులికే శాంతి.